హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిక్కుడిత్తుల ఫ్రై అండి. ఈ సీజన్లో చిక్కుడిత్తులు చాలా ఎక్కువగా దోస్తాయి కదా. ఇలా చపాతీలోనికి ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడిత్తులు, మెంతం కూర, ఆలుగడ్డ, నూనె, ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్. ముందైతే మనము చిక్కుడిత్తులను మంచిగా కడిగేసుకొని వీటిని మీకు ఎన్ని కావాలనో అన్నీ అయితే పెట్టేసుకోండి. కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ అట్లా మనము ఉడికించుకోవాలి. దాంట్లో కొంచెం వాటరు, కొంచెం ఉప్పు వేసుకొని మనమైతే ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టుకుందాము. చూడండి, 3-4 విజిల్స్ అయితే అయినాయి కదా. ఉడికినాయో లేదో చూద్దాము. ఉడకడం అయితే ఉడికాయి. చూడండి, మెత్తగా అయిపోయినాయి కదా. దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, కడాయి వేడైనాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర మంచిగా కడుక్కొని వేసుకోవాలి. కొంచెం మేతి ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం కర్రీ కూడా ఎక్కువైనట్టు ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆలు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. కొంచెం మెంతం కూర పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. చేదు వస్తుంది కదా. కొంచెం ఆయిల్లో వేపుకోవాలి దీన్ని మంచిగా. చూడండి, ఇంత అయితే సరిపోతుంది. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకుందాము. ఆలుగడ్డలు వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని, నూనెలనే ఆలుగడ్డ ఉడికిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తీసేసి కలుపుదాము. చూడండి, ఆలుగడ్డనైతే మ్యాక్సిమం ఉడికేసింది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాము. ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం. మళ్ళా ఇంకొంచెం ఆలుగడ్డ ఉడకకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఆలుగడ్డనైతే మంచిగా ఫ్రై అయిపోయింది. కలర్ అయితే వచ్చింది. దాని తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. మనం ఉడికించి పెట్టేసుకున్న చిక్కుడిత్తులు వేసుకుందాము. తగినంత కారము వేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. కొంచెం కారం ఉడకాలి కదా. చూడండి, దగ్గరనైతే పడింది. మంచిగా అంతా ఫ్రై లెక్క అయింది కదా. ఇట్లా ఉంటే సరిపోతుంది. కొంచెం లాస్ట్గా ధనియాల పౌడరు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. చూడండి, రెడీ అయిపోయింది. వేడి వేడి ఆలు మేతి చిక్కుడిత్తుల ఫ్రై రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాము. ఇది చపాతీలోనికి, పరాటా, పుల్కా, జొన్న రొట్టె, పప్పంచుకి, అన్నంలోనికి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. సీజన్లో చిక్కుడుగా వేస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.